ఏదైతే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి ఒక ప్రిపరేషన్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ అండి అది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. మీ డౌట్స్ కానీ మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో వెంటనే ఇమీడియట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ జాయిన్ అయ్యి మీ డౌట్స్ కానీ మీకు సంబంధిత మెటీరియల్ కానీ స్ట్రాటజీస్ కానీ తెలుసుకోండి. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్. ఈరోజు మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి, మొత్తం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అప్లికేషన్ వచ్చేసి 60 వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి. 13 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, 47 ఫ్రెష్ వేకెన్సీస్. దీని పే స్కేల్ వచ్చేసి 16,400 బేసిక్ పే ఉంటుంది. 49,000 లాస్ట్ మీరు రిటైర్ అయ్యే టైంకి వచ్చే బేసిక్ పే అనమాట ఇది. బట్ ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ 16,400తో పాటు ఇది బేసిక్ పే అనమాట. దీని మీద మీకు డియరెన్స్ అలవెన్సెస్ డిఏ అని ఉంటుంది. ఆ డిఏ క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ అవుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అని ఉంటుంది. తర్వాత బోల్డ్ అని ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మీకు ఇప్పుడుకిప్పుడు పిఆర్సీ ఇవ్వక ముందు అయితే మీకు 25 అబౌవ్ శాలరీ అనేది వస్తుంది. ఒకవేళ పిఆర్సీ ఇచ్చినట్టయితే 35 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ శాలరీ అనేది. సో ఈ శాలరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. ఎప్పటికి చూస్తారు? 1 జూలై 2021. ఆ టైంకి మీకు 42 ఇయర్స్ దాటి ఉండకూడదు, యాజ్ వెల్ యాజ్ 18 ఇయర్స్ కింద ఉండకూడదు అనమాట. కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవి ముందు చూద్దాం. Candidates who profess Hindu religion are only eligible to apply to the ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. అంటే ఎవరైతే హిందూ రిలీజియన్ ఉందో, వాళ్ళకి హిందూ మతం తీసుకున్నారో వాళ్ళు మాత్రమే అప్లికబుల్. అంటే మీకు ఒకవేళ మీరు నిజంగా అంటే మీకు సర్టిఫికేట్లో హిందూ అనేది కంపల్సరీగా ఉండాలి. ముస్లిమ్స్ ఎవరైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు నాట్ అలౌడ్, అండ్ క్రిస్టియానిటీ ఉన్నోళ్ళు నాట్ అలౌడ్. బట్ కన్వర్ట్ అయ్యి కొంతమంది ఎలా ఉంటారంటే క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసుకుంటారు, బట్ సర్టిఫికేట్లో హిందూ అనే ఉంటుంది. వాళ్ళు అప్లికబులే దీనికి. ఎప్పుడు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఎప్పటి నుంచి? 30th డిసెంబర్ 30th ఈ నెల, అంటే ఎల్లుండి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని 19th అనేది లాస్ట్ డేట్. ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ఓటీపీఆర్ అని ఉంటుంది. అది మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. దానికి మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనే వస్తాయి. ఐడి పాస్వర్డ్తో తర్వాత లాగిన్ అవ్వాలి. దీనికి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుందని మనం అనుకున్నాం, కానీ క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తారనమాట. క్రౌడ్ చాలా ఎక్కువ మంది పెడతారు. పెట్టినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏపీపీఎస్సీ పెడతా ఉంటుంది. ఇది కామన్గా వచ్చే థింగే. స్క్రీనింగ్ టెస్ట్ పెడతారనమాట. అంటే 2 ఎగ్జామ్లు ఉంటాయి. 2 ఎగ్జామ్లు ఎందుకు పెడతారు? స్క్రీనింగ్ టెస్ట్ ఏ కండిషన్స్లో పెడతారంటే 200 times. అంటే ఇప్పుడు ఉన్న పోస్టులకి 200% కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే పెడతారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 60 పోస్టులు ఉన్నాయి. 60 200 ఎంత? 12,000. 12,000 దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 12,000 కాదు, దగ్గర ఒక 4 lakhs వరకు పెట్టేయచ్చు దీనికి. 4-5 lakhs వరకు అప్లికెంట్స్ పెడతారు. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, కానీ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో చాలా మందిని ఫిల్టర్ చేసేస్తారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మెరిట్ చూస్తారనమాట. ఈ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ మీడియం మీరు చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది. సో ఇక్కడ మీరు మెరిట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ బేసిసే తీస్తారనమాట. జనరల్ ఒక మార్క్ టెస్ట్, శాంపుల్ మార్క్ టెస్ట్ అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మీకు ఏమైనా అప్డేట్స్ అవి కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఏపీపీఎస్సీ వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ ఉండండి. మా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాము. అండ్ వాట్సాప్ గ్రూప్, ఎండోమెంట్కి స్పెసిఫిక్గా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాము. ఆ వాట్సాప్ గ్రూప్కి మీరు జాయిన్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అందులో అడగచ్చు, మేము క్లియర్ చేస్తాం వాటిల్లో మీకు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఎప్పుడైతే హిందూ రిలీజియన్ని వదిలేస్తారో అప్పుడు మీరు ఈ జాబ్ను కూడా వదిలేయాల్సి ఉంటుంది అనమాట. హిందూ రిలీజియన్ కంపల్సరీ. జాయిన్ అయిన తర్వాత నేను హిందూ రిలీజియన్ గివప్ చేసేస్తానంటే అవ్వదనమాట. ఈ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీకాకుళం వచ్చేసి 4, విజయనగరం 4, విశాఖపట్నం 4, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 7, కృష్ణా 6, గుంటూరు 7,
ప్రకాశం 6, నెల్లూరు 4, చిత్తూరు 1, అనంతపురం 2, కర్నూలు 6, వైఎస్ఆర్ కడప 1, టోటల్ 60. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. ఇవంతా డీటెయిల్గా నేను వెళ్ళట్లేదు. ఇమీడియట్గా ఇంపార్టెంట్ అన్నీ నేను మీకు చెప్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. ఎలాంటి డిగ్రీ ఉన్నా సరే మీరు దానికి ఎలిజిబుల్. జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, మామూలు నార్మల్ జనరల్ డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, ఎలాంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. తర్వాత రిజర్వేషన్స్, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి చదవండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా, నేను వీటిలోకి స్పోర్ట్స్ కోటా కానీ ఈ అన్నిటిలోకి డీటెయిల్డ్గా నేను వెళ్ళట్లేదు. బట్ మీరు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్ కనుక జాయిన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింది. మీకు ఎలాంటి స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ డౌట్స్ అవ్వచ్చు, మీ రిజర్వేషన్ రిలేటెడ్ డౌట్స్ అవ్వచ్చు, ఏజ్ రిలాక్సేషన్ రిలేటెడ్ డౌట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు మాకు వాట్సాప్ గ్రూప్లో అడగొచ్చు. తర్వాత ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? క్రీమీ లేయర్ అంటే ఓబీసీల్లో ఎక్కువగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, నాన్ క్రీమీ లేయర్ అంటే తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు, వాళ్ళకి ఓబీసీ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ టైంలో ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటారనమాట. వాళ్ళకి పువర్ పీపుల్ ఓసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ స్కీము. సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షలు అనేది దాటకుండా ఉండాలి. దాని కింద అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కింద ట్రీట్ చేస్తారనమాట. లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? 4th to 10th చదువుకొని ఉండాలి, రెసిడెంట్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉండాలన్నమాట. మీరు లోకల్ స్టేటస్ అనేది క్లెయిమ్ చేయాలనుకుంటే. లోకల్ స్టేటస్ రిలేటెడ్ డౌట్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో మీరు అడగండి, జాయిన్ అవ్వండి ఇమీడియట్గా. వీటిలోకి ఇన్ డీటెయిల్గా నేను వెళ్ళట్లేదు. కనీసం 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ చదివి ఉండాలని ఉంది. ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. లోకల్ ఏరియా బట్టి మీరు లోకలా కాదా ఇలాంటి డౌట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే డీటెయిల్డ్గా చెప్పట్లేదు, మిగతా వాళ్ళు టైం వేస్ట్ అవుద్దని. మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని అడగొచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ ఇందాక చెప్పిన విధంగా జూలై 1కి ఏజ్ అనేది చూస్తారు. జూలై 1కి మీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి. 18 ఏళ్ళ కంటే తక్కువ ఉండకూడదు, 42 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు. అదే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సపోజ్ మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 47 years వరకు రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి 10 years ఉందన్నమాట. క్యారీ ఫార్వర్డ్ చూసాం, అది మీకు చెప్తాను ఏంటనేది. పాత మిగిలిపోయి ఉంటాయి కదా, అవి ముందుకు ఫార్వర్డ్ చేస్తారా ఆ వేకెన్సీస్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 years, ఇలా ఎక్స్ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని మీరు అడగొచ్చు. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి? మీకు ఇందాక చెప్పిన విధంగా కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఏపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫిల్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒక్కసారి నోటిఫికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవన్నీ కూడా ఒకసారి యూ గో త్రూ దీస్. అప్లికెంట్ మస్ట్ పే 250 rupees ఫీజు, 80 rupees ప్రాసెసింగ్ ఫీజు అని చూద్దాం. అప్లికెంట్ 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఏమో 80 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, అది మీరు అప్లై చేస్తున్న టైంలో మీకు ఫీ ఉంటుందో ఉండదో తెలిసిపోద్ది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దిస్. ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఇలాంటి పేమెంట్స్ అన్ని కూడా మనం చేయొచ్చు. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుందో అనెక్చర్లో ఇచ్చారు, అది చూద్దాం. సెంటర్స్ అనేది తర్వాత చెప్తారు, ఎప్పుడు ఏ డేట్ని ఎగ్జామ్ అనేది కూడా తర్వాతే చెప్తారు. ఏమైనా డిస్ప్యూట్స్ రిలేటెడ్, ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు చూద్దాం, కీ రిలేటెడ్, క్వశ్చన్ పేపర్ రిలేటెడ్, అప్పుడు వీటి కోసం వీడియో డీటెయిల్డ్గా చూద్దాం. ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఇచ్చారు, అవి మనకు ఇప్పుడు అంతగా అవసరం లేదు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్, ఇక్కడ ఏమేమి ఇచ్చారు? వేకెన్సీస్ బ్రేకప్ అనెక్చర్ 1 చూడాలి, స్కీమ్ అండ్ సిలబస్ చూడాలి, క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదువుకోవాలి, లిస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ బీసీస్ అవి మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఈ రిజర్వేషన్ ఏముందో అది చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. మీ క్యాస్ట్ ఎస్సీలో ఉందా, ఎస్టీలో ఉందా, బీసీలో ఉందా అనేది చూడాలి. అది జనరల్గా అందరికీ తెలుస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్ ఎప్పుడు ఎలా చేస్తారు? సెలక్షన్ అనేది ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడని ఎలా డిక్లేర్ చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్లో కొంతమందిని తీసి వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. స్క్రీనింగ్ టెస్ట్లో స్కోరు జస్ట్ మెయిన్స్కి వెళ్ళడానికే, మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళడానికే. అది మీకు ఏ విధంగా మెరిట్కి పనికిరాదు. మెయిన్ ఎగ్జామ్లో మీకు ఎంత మంచి మార్కులు వస్తాయో దాని మీద డిపెండ్ అయ్యి మీకు మెరిట్ అనేది వస్తుంది అనమాట. మీకు ఈ పోస్ట్ వస్తుంది రాదా అనేది తెలుస్తుంది. సో మెరిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? మెయిన్ ఎగ్జామ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 2 పేపర్లు కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉండాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఓసీకి 40%, బీసీకి 35, వీళ్ళకి 30, ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది మెయిన్ ఎగ్జామ్లో ఒక్కరికే సేమ్ ఈక్వల్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి
పోస్ట్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ ఏజ్ కూడా సేమ్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ డీటెయిల్గా చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగండి. డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఇన్కరెక్ట్ డీటెయిల్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని డిబార్ చేయడం జరుగుతుంది. మాల్ ప్రాక్టీసెస్ చేయకూడదు, అన్ఫేర్ మీన్స్ ద్వారా ఎగ్జామ్ అనేది రాయకూడదు, అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అవి బ్యాండ్, అండ్ కమిషన్ డెసిషన్ అనేది ఫైనల్. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కమిషన్ ఏం చెప్తే అదే ఫైనల్. ఇప్పుడు మనం చూసినట్టయితే వేకెన్సీస్ అనేవి చూద్దాం. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పను. ఏంటి శ్రీకాకుళం ఎన్ని ఉన్నాయి, విజయనగరం, ఇది మీకు ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయి మనం ఇందాక చూసినట్టు ఇక్కడ 13 ఉన్నాయి. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ 47 ఉన్నాయి. అన్ని కలిపి 60 వేకెన్సీస్. ఇది మీకు ఎలా చూసుకోవాలో చెప్తాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు మాకు వాట్సాప్ గ్రూప్లో, ఎలా చూడాలో చెప్పండి, అది చూడడం అర్థం కావట్లేదని. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ టైం మిగిలిపోయి ఫిల్ అవ్వలేని వేకెన్సీస్ అన్ని ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారనమాట, ఖాళీగా ఉన్నవన్నీ. ఇవి 13. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నవి 47, టోటల్ 60 పోస్టులు. ఇప్పుడు మీ ఫస్ట్ ఎలా చూస్తారంటే ఇది డిస్ట్రిక్ట్లో 2 లైన్లు ఉన్నాయి చూడండి, ఎన్ఎల్ ఎల్ అంటే నాన్ లోకల్, లోకల్. నాన్ లోకల్లో మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనుకోండి. సపోజ్ నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో నాన్ లోకల్, లోకల్. మీరు నాన్ లోకల్లో అప్లై చేయరు, ఆ పోస్ట్ కూడా మీరు కంప్లీట్ చేస్తూ ఉంటారు. దానికి నాన్ లోకల్ వాళ్ళకి పోస్ట్ ఉంటే వాళ్ళు కంప్లీట్ చేయడానికి అనమాట. ఇంకా ఇది మీరు చూసుకోవసరం లేదు. మీ ఓన్ డిస్ట్రిక్ట్ అయితే నాన్ లోకల్ కోసం చూసుకోవసరం లేదు. లోకల్లో చూడాలనుకుంటే మీరు ఇక్కడ GW ఉన్నాయి కదా, జనరల్, ఉమెన్ అంటే ఓన్లీ ఉమెనే పార్టిసిపేట్ చేయగలరు అనమాట ఈ పోస్ట్కి. జనరల్ వచ్చేసి జనరల్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయగలరు, అంటే ఉమెన్ మెన్ కలిపి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జనరల్ 1, ఇక్కడ ఉమెన్ 1. ఈ విధంగా కూడా మీరు పార్టిసిపేట్ చేయగలరు. ఏ కేటగిరీలో జనరల్, ఏ కేటగిరీలో ఉమెన్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూస్తారు, నాన్ లోకల్ చూస్తారు, జనరల్, ఉమెన్ చూస్తారు. చూసిన తర్వాత మీ క్యాస్ట్ చూస్తారు, క్యాస్ట్ తిన్నంగా ఏముంది అనేది చూస్తారు. ఇప్పుడు ఇలాగ మీ ఓన్ డిస్ట్రిక్ట్ చూడడం అయిపోయింది. అదర్ డిస్ట్రిక్ట్స్ చూడాలంటే ఎలాగా నాన్ లోకల్కి వెళ్తారు. నాన్ లోకల్లో జనరల్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ జనరల్ ఉందా, కృష్ణా డిస్ట్రిక్ట్లో జనరల్ 1 ఉంది, దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఇక్కడ కూడా ప్రకాశంలో 1 ఉంది, దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కర్నూలులో ఇక్కడ నాన్ లోకల్ లేవు. ఈ విధంగా ఇక్కడ చూడండి టోటల్ ఇచ్చేసాడు మనకి. నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 7 పోస్ట్స్ ఉన్నాయి. స్టేట్ వైడ్ నాన్ లోకల్ అంటే మీరు మీ డిస్ట్రిక్ట్లో పోస్ట్ లేకపోతే ఈ 7కి కూడా మీరు కంప్లీట్ చేసి పెట్టుకోవచ్చు. ఉమెన్ జనరల్ కలిపి 11 నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి. ఉమెన్ ఎవరైనా కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఈ 11 వాటికి కూడా మీరు పెట్టుకోవచ్చు. మెన్ అయితే నాన్ లోకల్ వాళ్ళకి 7. మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటిలో కలిపి చెక్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. 3 నాన్ లోకల్, ఉమెన్కి ఎన్ని టోటల్ 4, 7, 4, 11, 14 నాటికి ఉమెన్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా వేకెన్సీ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని నాన్ లోకల్ కంప్లీట్ చేసి కొట్టగలను అనుకుంటే మీరు చదవచ్చు. బట్ వేకెన్సీ మీ డిస్ట్రిక్ట్లో ఉందా లేదా అది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. మాకు వాట్సాప్ గ్రూప్లో అడగండి, మేము గైడ్ చేస్తాం. ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే మేము మీకు హెల్ప్ చేస్తాం ఈ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇది వేకెన్సీస్ అనేవి చూసాం కదా. ఇప్పుడు స్కీమ్ అండ్ సిలబస్ అనేది ఏంటనేది చూద్దాం. స్కీమ్ అండ్ సిలబస్ ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఎలాంటిది, రిటర్న్ ఎగ్జామ్ అంటే ఆఫ్లైన్ ఎగ్జాము, ఆబ్జెక్టివ్ టైపే. మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, OMR ఇస్తారు, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది స్క్రీనింగ్ టెస్ట్. తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఎలాగని చెప్పాం, అది ఆబ్జెక్టివే కానీ ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, 50. డ్యూరేషన్ ఎంత, 50 మినిట్స్. అంటే ఇది ఎంతసేపు, 150 మినిట్స్ అంటే 2.5 hours. 50 మార్క్స్ టోటల్. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 150. క్వశ్చన్లు ఎన్ని, 150. ఇవి 50, ఇవి 100. అంటే సింగిల్ పేపర్ ఉంటుంది, 2 పేపర్లు ఉండవు అనమాట మీకు. ఒక పేపర్లోనే సెక్షన్ A, సెక్షన్ B అనేవి ఉంటాయి. అది మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఇది సిలబస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంది, తర్వాత జనరల్ సైన్స్, పాలిటీ తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమే మేజర్ పార్ట్ అనమాట. 100 మార్కులకి ఇచ్చేస్తున్నారు, ఇది 50 మార్కులు మాత్రమే. ఇప్పుడు మనం చదువుతున్న జనరల్ స్టడీస్ కానీ ఇవన్నీ. ఎకానమీ ఇచ్చారు, పాలిటీ ఇచ్చారు, తర్వాత హిస్టరీ ఇచ్చారు, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కూడా చూడాలి. తర్వాత జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్,
అండ్ బైఫర్కేషన్. ఇవన్నీ కూడా బైఫర్కేషన్ అనేది మన ఛానల్లో ఇన్ డీటెయిల్డ్గా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా పెట్టగలిగేలా మనం ఈ బైఫర్కేషన్ అనేది కవర్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇది కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిన జోన్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి ఇవి 150 ఉన్నాయి, అవి 150 ఉన్నాయి. కానీ ప్రిలిమ్స్లో మాత్రం అదే స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం అది 50 మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్టయితే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలని అన్ని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి. ఇప్పుడు దీని సిలబస్ వచ్చేసి రామాయణంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారత, వేరియస్ పార్ట్స్ ఏంటి, డైనాసిటీస్ ఏం మెన్షన్ చేసి ఉన్నాయి, భాగవతం, హిందూ పురాణాలు ఎన్ని పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. వాయు పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం, లింగ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, ఇలా డిఫరెంట్ 18 పురాణాలు ఉన్నాయి. తర్వాత టెంపుల్ ఆగమ శాస్త్రాలు అంటారనమాట వీటిని. వైష్ణవాగమాలు, శైవాగమాలు, శక్తి ఆగమాలు. ఆగమాలు అంటే ఏంటి? ఆగమాలంటే దేవాలయంలో విధి విధానాలు ఎలా జరగాలి, దేవాలయ నిర్మాణం ఎలా జరగాలి, ఆ టెంపుల్స్లో పాటించే రిచువల్స్ లేదంటే పాటించే సేవలు ఏ విధంగా చేయాలి, స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, దేవతను కానీ దేవుణ్ణి కానీ ఎలా దగ్గర అవ్వాలి దేవుడికి, ఈ ఆగమ శాస్త్రాలు అనేది ఉంటుంది అనమాట. హిందూ ఫెస్టివల్స్, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి మనకి. ఫైన్ ఆర్ట్స్ వచ్చేసి ఏంటి? నృత్యం, సంగీతం, స్కల్ప్చర్ అంటే అదే కట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని స్కల్ప్చర్ అంటారు. తర్వాత చిత్రలేఖనం, పెయింటింగ్, ఇవన్నిటి కోసం ఉంటాయి. డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేయడం జరిగింది. వేదిక్ కల్చర్, వేద సంస్కృతి ఏంటి, యజ్ఞాలు యాగాలు ఎలా జరిగేవి, వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వివిధ ధర్మాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్, అల్వార్సు, నయనార్లు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవ, వీరశైవ, వీళ్ళందరి కోసం మనం చదవాల్సి ఉంటుంది. ఈ పాఠం చూసారా, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పార్ట్. చిన్న పార్టే కానీ ఇన్డెప్త్లో ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది హిందూ సొసైటీలో, అడాప్షన్, సక్సెషన్, దత్తత కోసం ఉంటుంది అనమాట. అడాప్షన్ యాక్ట్ ఉంటుంది, అది చదవాలి. ఇన్కమ్, టెంపుల్స్కి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అది ఎందులో మెన్షన్ చేసింది, సెక్షన్ 57లో. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి, ల్యాండ్ రికార్డుకి సంబంధించి ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ అన్ని చదవాలి. ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేసుకుందాం మన ఛానల్లో. అంతే, ఇక్కడ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మెయిన్ ఎగ్జామ్కి 2 పేపర్లు ఉంటాయి, అంటే 2 పూటలు కానీ, మార్నింగ్ ఈవినింగ్ కానీ 2 రోజులు కానీ జరుగుతుంది ఈ పేపర్లు. సో అందరూ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఈ సిలబస్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్కులకు ఉంది. ఇది ఇమీడియట్గా కంప్లీట్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నోటిఫికేషన్కి సంబంధించి అడగండి. ప్రిపరేషన్కి సంబంధించి ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఈ టాపిక్స్ ఏవైతే నేను ఇన్ఫామ్ చేస్తానన్నానో 9, 10, 11, 12 అనేవి ఉన్నాయి కదా, అవి ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను ఒకసారి చెప్తాను మీకు. మనం ఎలా కవర్ చేయబోతున్నాం అని చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 10th టాపిక్ ఏదైతే ఉందో, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పాం కదా, ఇది మేము కవర్ చేయబోతున్నాం. ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇలా ఈ టేబుల్స్ వేసి ఇంత ఇన్ డీటెయిల్డ్గా మీకు అసలు ఎటువంటి డౌట్ లేకుండా కూడా ఈ టాపిక్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సెక్షను కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. సో ఎవరు కూడా వరీ అవ్వకండి. ఈ కష్టమైన టాపిక్స్ అన్ని మా వేలో, మా స్టైల్లో ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో అవన్నీ మీకు ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత మీకు కార్యనిర్వహణ అధికారి నియామకం, వాటి విధులు మొత్తం అన్నీ ఇన్ డీటెయిల్డ్గా చెప్తాం. ఏటికి ఎవరు కార్యనిర్వహణ అధికారి నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఆదాయ ఆధారిత వర్గీకరణ ఏంటి, టెంపుల్స్ ఆదాయ ఆధారిత వర్గీకరణ ఏంటి, ఎన్ని ఉన్నాయి, మొత్తం టెంపుల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎవరు నియమిస్తారు, ఈ విధంగా టేబుల్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూసాం కదా, ఈ టాపిక్స్ అనేవి మేము మీకు అష్యూర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మా వాట్సాప్ గ్రూప్ అనేది మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీకు కేక్ వాక్లా అయిపోద్ది. చాలా ఈజీగా కవర్ చేయడం జరుగుతుంది. అట్రాక్టివ్ వేలో మల్టీమీడియా రిచ్ కంటెంట్తో మీకు దీన్ని కవర్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఆల్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం
ఎలాంటి డౌట్ ఉన్నా, ఎంత చిన్న డౌట్ అయినా సరే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏంటి అంటే ఎండోమెంట్ ఆఫీసర్ స్ట్రాటజీ ఏంటి, ఎలా చదవాలి, ఈ ప్రతిదీ మిగతా పై టాపిక్స్ కూడా ఎలా కవర్ చేయాలి, ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎలా కవర్ చేయాలి. ఏదో ఎవరో ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు, ఏంటి ఏవో పురాణాలు చదివినట్టు కథలు చదివినట్టు, ఆ విధంగా కాకుండా మీరు ఇన్ డీటెయిల్డ్గా నీట్గా ఎగ్జామ్కి ఎలా కావాలి, ఎగ్జామ్కి ఏం కావాలి మనకి, వేరే డిఫరెంట్ పార్ట్స్ ఏమైతే కాండాలు ఉన్నాయో, ఇక్కడ పర్వాలు ఉన్నాయో, ఇక్కడ స్కందాలు ఉన్నాయో, వాటిల్లో ఏముంది అని ఒక ఇంపార్టెంట్ ఒక 30 పాయింట్లు ఉంటాయి, అవే అడుగుతారు. ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్కి ఏంటి రిలేషను, వీళ్ళ తండ్రి ఎవరు, వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని ఏదేదో పిచ్చి పిచ్చిగా ఇంకా ఇన్డెప్త్లో వెళ్ళిపోయి ఎంత చదివినా ఉంటుందండి, రామాయణం మహాభారతం బాగా ఎంత చదివినా ఉంటుంది. కానీ మీరు ఆ థిన్ లైన్ ఉంటుంది అనమాట, ఎగ్జామ్కి ఎంత కావాలి అనేది ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ గీసుకోగలగాలి. ఆ లైన్ గీయడంలో మేము మీకు హెల్ప్ అవుతాం. ఇన్ డీటెయిల్గా మీకు సిలబస్ అనేది కవర్ చేస్తాం. ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాబోతున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, పే స్కేల్, శాలరీ, ప్రమోషన్స్, పవర్స్ అండ్ డ్యూటీస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, అప్కమింగ్ వీడియోస్ ఏముండబోతున్నాయి మొత్తం అన్నీ కూడా మా ఛానల్లో ఒక వీడియో చేశాము. ఆ వీడియో మీరు వెళ్ళి చూడండి. అది ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అని ఉంటుంది. మీకు చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి ఈ వీడియో కనుక చూసినట్టయితే. సిలబస్లో వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఈ వీడియోలో వివరించాను. తర్వాత ఈ పవర్స్ అండ్ డ్యూటీస్ ఏమి ఉండబోతున్నాయి ఇతనికి అనేవి కూడా నేను చెప్పడం జరిగింది. శాలరీస్ అన్నీ ఈ ఎండోమెంట్ ఆఫీసరే డ్రా చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో. తర్వాత క్రౌడ్ని మేనేజ్ చేయడం, తర్వాత డొనేషన్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అన్నిటిని ఇతనే హ్యాండిల్ చేస్తారు. అకౌంట్స్ కానీ 80 లక్షల నుంచి ₹1 కోటి పర్ ఇయర్ ఇతనే హ్యాండిల్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా ఇతని దగ్గరే ఉంటుంది. కొత్త స్టాఫ్ అందరికీ శాలరీస్ ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా చెక్ పవర్ మీద సైన్ చేయాలన్నా, ఇచ్చిన బడ్జెట్లో దాన్ని ఖర్చు పెట్టాలన్నా, తర్వాత దేవాలయ నిర్వహణ మొత్తం అంతా ఇతని కంట్రోల్లోనే ఉంటుంది. చాలా మంచి పోస్ట్ ఇది, అందరూ అటెంటివ్గా ఉండి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఈ ఎగ్జామ్ మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఎండోమెంట్ ఆఫీసర్లు అవుతారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గివ్ యువర్ బెస్ట్, మీ బెస్ట్ ఇవ్వండి. ఉన్న స్టిపులేటెడ్ టైంలో స్మార్ట్ వర్క్ చేయండి, ఈజీగా పనిచేయడం నేర్చుకోండి, ఈజీగా ఎగ్జామ్కి ఏమవసరం అదే తెలుసుకోండి. ఒక్కసారి మా ఫెస్టివల్స్ వీడియోస్ అన్నీ చేసాము యూట్యూబ్ ఛానల్లో, అవన్నీ ఒకసారి చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్కి ఏ విధమైన కంటెంట్ కావాలి, ఏ విధమైనది వద్దు, ఏది అవసరం లేదు అనేది. కథల్లాంటివి వినడానికి బాగుంటాయి, కానీ ఎగ్జామ్కి మాత్రం బిట్స్ కావాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి ఏదైతే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి ఒక ప్రిపరేషన్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ అండి అది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. మీ డౌట్స్ కానీ, మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో వెంటనే ఇమీడియట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ జాయిన్ అయ్యి మీ డౌట్స్ కానీ, మీకు సంబంధిత మెటీరియల్ కానీ, స్ట్రాటజీస్ కానీ తెలుసుకోండి. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మిస్టర్ కాంపిటేటివ్.